నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఏదైతే మనం ప్రజెంట్ గన్ పార్క్ వద్ద ఉన్నాం, అమరవీరుల స్తూపం వద్ద ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం కంచెలేసింది, గత ప్రభుత్వం ఎవరు రానివ్వలేదు, గత ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది, అది ఇదన్న రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం హోదాలో ఇక్కడికి రావడానికి ఆయన ఎన్ని ఆర్భాటాలు అంటే ఆయన సొంత ఇమేజ్ కోసమే చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకనంటే గతంలో మనం ఈ గన్ పార్క్లో చూసుకున్నట్టయితే గతంలో ఈ స్టేజ్ లేకుండా ఉండే, ఇక్కడ ఒక స్టేజ్, ఆ తర్వాత ఆ వెనకాల ఏదైతే ఉందో ఆ యొక్క గేట్లు. ఏదైతే గన్ పార్క్ అనేది ఎవరి సొత్తు కాదు. ఇక్కడికి అందరూ ప్రజలు వస్తారు ఈ పార్క్లోకి. అందరు వచ్చిన తర్వాత ఈ యొక్క అమరవీరుల స్తూపానికి ఎవరైతే ఉంటారో అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఇంకా తెలంగాణలో ఉద్యమకారులు ఏదైతే ఆ రోజు నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులు కష్టపడ్డారు, ఈ యొక్క అమరవీరులని స్మరించుకోవడానికి అయితే వీడికి వస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక గేట్ ఇక్కడి నుంచి ఎంట్రీ పెట్టిర్రు. సరే, ఆయన ఒక సెక్యూరిటీ పర్పస్లో అనుకోవచ్చు, కానీ ఈడి వరకు ఓకే. కానీ చుట్టూ కూడా గన్ పార్క్లోకి ఎక్కడ కూడా ఎంట్రీ కాకుండా చుట్టూ కూడా మనం చూసుకోవచ్చు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. మొత్తం వైట్ క్లాత్ తోటి. మరి ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతుంది. మరి వాటికి ఏమన్నా ఇంకా వాళ్ళ కొంచెం ట్యాంక్ బండ్ మీద చూస్తే ఆ గేట్లకు మొత్తం వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన కలర్స్ వేస్తున్నారు. మరి వీటికి ఏమన్నా పెట్టే ప్రయత్నం కూడా చేస్తారా అనేది కూడా మనం చూడాలి. ఒక్కొక్క గేటు కనీసం మనకు అందనంత ఎత్తున్నది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం చేస్తూ, ఆ రోజు తెలంగాణ బిడ్డల పైన అరాచకం సృష్టిస్తూ, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గేట్లేస్తే ఆ యొక్క కంచెలేస్తే ఆ యొక్క కంచెలేసింది గత ప్రభుత్వం అని చెప్పింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మేము కంచెలు బద్దలు కొట్టినాం, ప్రజా పాలన తీసుకొచ్చినాం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అటు ప్రగతి భవన్లో ఎంతమంది అర్జీలు తీసుకున్నారు, ఎంతమంది ప్రాబ్లమ్స్ క్లియర్ అయిందని అక్కడ చెప్పలేదు. ఆడ ఈరోజు ఏదైతే కంచెలు బద్దలు కొట్టామని తీసేసిరో ఈరోజు మరి ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనం ఒకసారి బయటికి పోయి కూడా చూద్దాం. ఈరోజు ఇక్కడ కంచెలు చూస్తే చాలా భారీ ఎత్తున ఉన్నాయి. ఈ యొక్క అమరవీరుల స్తూపం అనేది చుట్టుపట్టు కనీసం బయటికి కనిపిస్తలేదు, లోపలికి ఎంటర్ అయిన తర్వాతనే కనిపిస్తుంది. అంటే ఏ విధంగా చూడొచ్చు, అమరవీరుల స్తూపం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ రేపు ఈ లైన్ నుంచి వచ్చి ఈ గన్ పార్క్ ఎందుకు క్లోజ్ చేయాలి? ఉంచవచ్చు, కానీ ఇదంతా అటువైపు కానీ ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది? ప్రజలు ఎక్కడ నిలబడతారు? ఈ ప్లేస్లో ఏమైనా నిలబడచ్చా? ఈ యొక్క సీఎం కార్యక్రమం కావచ్చు, ఈ స్టేజ్ మీద ఆయన ఆర్భాటాలు చేయొచ్చు, కానీ ఇక్కడ ఏడ నిలబడతాడు సీఎం తర్వాత ప్రజలు ఏడ నిలబడతారు? ప్రజలు అత్యంత దగ్గర ఉంటా అని చెప్తాడు కదా సీఎం. మొత్తం నేను ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రజలకు దగ్గర ఉంటా అని చెప్తాడు కదా. మరి ఈ యొక్క ప్లేస్లో ఎక్కడ నిలబడతారు? ఇంత చిన్న ప్లేస్లో ఎక్కడ నిలబడతారు? అంటే ఈ ప్లేస్లన్నీ చూసి ఇంత దగ్గర ఉంది కాబట్టి ఇదంతా చూసి రావద్దనా? అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. బయట కూడా నేను చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటా. మరి అసలు ఎందుకు ఇవే? ఒకవేళ మనం పెరడ్ గ్రౌండ్స్ కూడా పోదాం, అక్కడ కూడా ఎలా ఉంది అంటే ఇంత ఒకవేళ సెక్యూరిటీ పర్పస్ అనుకోండి, ఇంత పెద్ద పెద్ద బారిగేట్స్ అవసరమా? ఇంత పెద్ద పెద్ద గేట్స్ అవసరమా? ఇంత పెద్ద పెద్ద కంచెలు అవసరమా? మరి అదే పెరడ్ గ్రౌండ్స్లో కూడా ఇంత పెద్ద పెద్ద కంచెలు వేసారు అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అనొచ్చు, ఇది సెక్యూరిటీ పర్పస్లోనే అన్నీ వేసినామని అనొచ్చు. కాబట్టి అనే సందర్భంలో మనం అక్కడ కూడా మరి ఇంత పెద్ద పెద్ద కంచెలు చూస్తామా అనేది కూడా చూద్దాం. ఇటు తోరణం పైన కావచ్చు, వీటిపైన కావచ్చు చాలా జరుగుతున్నాయి. మరి ఒకప్పుడు కంచెలున్న అని ఆరోపించిన ఇదే సీఎం మరి ఇప్పుడు ఈ కంచెలు ఎందుకు వేసుకున్నాడు అని కూడా మేము మా ఛానల్ తరఫున మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఇదే కాకుండా అటు వైట్ క్లాత్ కట్టడం ఎంతవరకు సమంజసం? ఈ నుంచి అక్కడ చాలా లాంగ్ ఉంటుంది ఈ గన్ పార్క్, అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రజలు కూడా రావచ్చు, ఈ యొక్క కార్యక్రమాన్ని చూడొచ్చు. కానీ ఎందుకు ఇంత దగ్గరికి చేయాల్సిన అవసరం ఏముందని కూడా మేము మా ఛానల్ నుంచి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా బయట కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి బయటకు కూడా పోదాం, అసలు ఎంత పెద్దగా ఈ యొక్క బార్గేట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా అంటే గత ప్రభుత్వం మొత్తం గేట్లు వేసింది అన్నారు కదా, మరి ఈయన గేట్లు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మనం చూడాలి కదా.
ఒకసారి చూస్తున్నాం మనము ఈ యొక్క మొత్తము ఇక్కడి నుంచి ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ సైడ్లో కూడా మనం చూద్దాం. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కనీసము ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తుంటాయి. అటు ఆపోజిట్లో అసెంబ్లీ ఉంది, చూడొచ్చు. ఈడ కంచెలు మరి ఆ రోజు కొంతమంది మేధావులు కూడా చెప్పిర్రు, ఇక్కడ మీరు కంచెలు వేసామని చెప్తూ ఉన్నారు. మరి అసెంబ్లీ ముందు ఉన్న కంచెలు కూడా తొలగించాలి కదా అని కూడా చాలా మంది అన్నారు. అది చూసుకోవచ్చు. మనం అసెంబ్లీ ముందు కూడా ఎన్ని కంచెలు ఉన్నాయో చూసుకోవచ్చు. మరి అక్కడ ఉన్నాయి కంచెలు. మరి ఇదేందుకు లోపల ఆఫ్కోర్స్ లోపల అంటే సెక్యూరిటీ పర్పస్ లోపల వేసారు. మళ్ళీ ఇక్కడ కూడా ఏదైతే ప్రజలకి ఇటు నుంచి కూడా దారి ఉండేది, ఆ దారి కూడా క్లోజ్ చేశారు. ఇదంతా మొత్తానికి క్లోజ్ చేయడానికి అసలు కారణాలు ఏంటి? మరి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉన్నాం, మేము ప్రజల పాలన తీసుకొచ్చినాం, అసలు కంచెలు అనేటివి మా పాలనలో లేవు అన్న వాళ్ళు చూడొచ్చు. కనీసం మనకు అందనంత దూరంలో కూడా ఉన్నాయి. 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఇంత పెద్ద కంచెలు వేయలేదు. సరే వాళ్ళు వేసిరా వేయలేదని సెకండ్ థింగ్. ఎందుకంటే మీరు వేయలేదు, మేము కంచెలు బద్దలు కొట్టినామన్నారు. ఈరోజు ఈ కంచెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కంచెలు ఇంత ఎత్తు వేయడానికి కారణాలు ఏంటి? కనీసం మీకు ఆ చుట్టూ నలువైపులా ఆ అమరవీరుల స్తూపం అనేది కనిపించేది, ఈరోజు కనిపించని పరిస్థితి. కనీసం ఆ లోపల ఒకటి, ఇప్పుడు మీరు ఆ వైట్ లైన్ ఉందా, ఆ లోపల వైట్ లైన్ ఒక కంచె అయితే బయట రెండో కంచె, లోపల ఒకటి బయట రెండోది. అంటే ఇంత డబుల్ కంచెలు వేసుకోవాల్సిన అవసరం ఏంది? అంటే నేనేం చెప్తున్నా అంటే, ప్రజాపాలన తీసుకొచ్చినాం మేము, మేము తురుము అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఈ కంచెలు ఎందుకు వేసిర్రు? నేను ఏమంటున్నానంటే, ఇది సెక్యూరిటీ పర్పస్లో వేసి ఉండొచ్చు, కానీ మీకు ఎందుకు అంత? ఎందుకు మేము కంచెలు బద్దలు కొడతామని అంటారు కదా, కంచెలు అనేవి సెక్యూరిటీ పర్పస్లోనే గత ప్రభుత్వం వేస్తే అప్పుడు కంచెలు మోల్చినాయి, కంచెలు అదైంది ఇదైంది అన్నారు. మరి ఈరోజు ఈ కంచె ఎందుకు మోల్చింది? ఒకవేళ మీరు సెక్యూరిటీ పర్పసే అనొచ్చు, ఆ రోజు కూడా సెక్యూరిటీ పర్పస్లోనే వేస్తారు కదా. ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి మనము ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో ఆ రోజు అసెంబ్లీని కావచ్చు, అక్కడున్న ఏది ప్రగతి భవన్ కావచ్చు, వాళ్ళు ముట్టడిస్తారన్న ఉద్దేశంలో ఇప్పటికీ కూడా మీరు ఆ సెక్యూరిటీ పర్పస్ ఉన్నాయి కదా, ఆ గేట్స్ చూసుకుంది. మరి ఆ గేట్లు కూడా తొలగించలేదు ఇంతవరకు. మీరు ఏది అసెంబ్లీ గేట్లను కూడా ఇంతవరకు ఆ గేట్ల పక్కన ఉన్న ఆ కంచెని తొలగించలేదు. మరి మీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? అంటే ఎవరు చేసినా కూడా సెక్యూరిటీ పర్పస్లో చేస్తారు కావచ్చు. మరి మేము అట్లా ఉండదు, మేము కంచెలు తీసేస్తాం, అసలు టచ్ చేసే యోచన లేదు అన్న, ఆ రోజు టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు అన్న మీరు ఈరోజు ఈ కంచె ఎందుకు వేసిళ్ళు? ఈ కంచె కాదు, ఇంకా అడ్డంగా కూడా గన్ పార్క్ని సగభాగం 2 ముక్కలుగా చేయడం జరిగింది. మీరు ఎట్లా అంటే ఈ యొక్క వైట్ క్లాత్ తోటి లోపల చాలా చిన్న స్పేస్ చేశారు, చాలా దగ్గరికి స్ప్రేడ్ చేశారు. గన్ పార్క్ అనేది ఎవరు సొత్తు కాదు, పబ్లిక్ సొత్తు. మీరు గన్ పార్క్ చుట్టూ కాకుండా మళ్ళీ గన్ పార్క్లో 2 భాగాలు చేశారు. మీరు ఇప్పుడు లోపల చూశారు, ఆ యొక్క స్టే చేయించుకున్నాడు. 10 ఏళ్లలో ఏ సీఎం అన్న స్టే చేయించుకున్నాడా? గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఏ రోజైనా అక్కడ స్టే చేయించుకున్నాడా? చేయించుకోలే. ఆయన నడకను వచ్చి ఆయన నివాళులు అర్పించి వెళ్ళిపోయేది. మరి ఈరోజు నీకు ఎందుకు ఆ స్టేజీలు? లోపల స్టేజీలు కావచ్చు, ఆ యొక్క గన్ పార్క్ని అవతల వైపు నుంచి ఎవరు రాకుండా అక్కడి నుంచి అందులో ఏంది 10ల సంఖ్యలోనే ఉండేలా ఆ యొక్క మొత్తం కూడా డిజైన్ చేశారు. అంటే వాళ్ళు ఎవరైతే ఈ రెడ్డి పాలన ఉన్నారో, ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి నేను గన్ ఎక్కువ పెట్టిన ఆ రోజు అమరవీరుల పైన, నేను గన్ ఎక్కువ పెట్టిన, నేను ఆ ఉద్యమకారుల పైన గన్ ఎక్కువ పెట్టిన, వేం నరేంద్రను కలిసి నేను బయటకు వచ్చిన, కాబట్టి ఈరోజు నేను నివాళులు అర్పిస్తున్నా అనే కోవలో ఉంది ఇదంతా. ఎందుకనంటే ఎవరైతే తెలంగాణ వద్దన్నారో, ఎవరైతే ఉద్యమకారుల మీదకి గన్ ఎక్కువ పెట్టిర్రో, ఈరోజు అదే అమరవీరుల కుటుంబాలని ఆదుకోకుండా వాళ్ళని ఏదో మేము ఆదుకుంటున్నామని చెప్పుకుంటూ ఈరోజు మళ్ళీ మొదటికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఏదైతే అదే అమరవీరుల కుటుంబాలని
అందులో పదుల సంఖ్యలో పడతారు. 1200 మంది అన్న పట్టే స్పేస్ లేదు అందులో. 1200 కుటుంబాలు పట్టే అంత స్పేస్ కూడా ఆ లోపల లేదు. అంటే ఇటు ఏంది రాచరిక పోకడ, కాకపోతే ఇదేంది సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రుల వారికైనా లోపల ఆ కార్యక్రమాన్ని ఏంది మీరు టీవీలలో వీక్షించాలి. అంటే ఇక్కడ దాకా వస్తే చుట్టూ బారిగేట్లు ఉంటాయి, లోపడేమో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళ స్పీచ్ పాయింట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎంత ఆర్భటంగా చేస్తున్నారో కూడా తెలంగాణ ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. కంచెలు లేవన్న కాంగ్రెస్ సీఎం ఈరోజు ఈ కంచెలు ఎలా మొలిచాయని అయితే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు అడుగునే ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలారా కంచెలు తీసేయలేదు, కంచెలు ఇంకెక్కువ బాధిర్రు, కంచెలు ఇంకెక్కువ తీసుకొస్తున్నారు. వాళ్ళు మొత్తం ఈ యొక్క కంచెలు తీసేసినామన్న వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ కూడా తీసేయలేదు. నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు పెట్టుకుంటే సెక్యూరిటీ, మీరు పెట్టుకుంటే ఏంది అది మరి? వాళ్ళు పెట్టుకుంటే కంచెలు, మీరు పెట్టుకుంటారో మీ బాధ్యత. ఎవరికైనా ఒకటే వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని అలాంటి మాటలు వాపస్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనము అవతల సైడ్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇది ఏదైతే గన్ పార్క్, ఈ గన్ పార్క్లో గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఈ యొక్క కంచెను కూడా అడ్డంగా వేయడం జరిగింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో నుంచి కూడా మేము కంచెలు బద్దలు కొడుతున్నాము, మాకు ప్రజాపాలన ఉన్నది, మేము ఏ రోజు కూడా కంచెలు అడ్డు తొలగిస్తూ ఉంటాము, ఆ యొక్క కంచెలు మేము ప్రగతి భవన్ ముందు బద్దలు కొట్టాము, ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టి లోపలి పంపించినాము. మరి ఏ రోజు కూడా ఈ యొక్క మధ్యలో ఉన్న ఈ కంచె వేయలేదు. ఏ రోజు కూడా ఈ కంచెని గత ప్రభుత్వం ఏ రోజు కూడా వేయలేదు. మరి ఈరోజు ఎందుకు దీన్ని కంచెగా మళ్ళీ ఏర్పరచుకోవాల్సి వచ్చింది? అంటే గత ప్రభుత్వం పైనేమో కంచెలు వేస్తున్నారు, అదేస్తున్నారు, ఇదేస్తున్నారు అనే అభాండాలు మోపినాయి ఈయన. తర్వాత అసలు నాకు కార్లు వద్దు, అదేవిధంగా ట్రాఫిక్లో కూడా ఫ్రీ సిగ్నల్ ఉండాలి, ఎందుకంటే అందరితోటి నేను పోతా అని నేను ఓఆర్ఆర్ పైన కూడా ఆపిన మనము ఏదైతే ట్రాఫిక్ జామ్ అయిందో చూస్తూనే ఉన్నాం. ఓవైపు చూడండి, గన్ పార్క్ అనేది ఇంత పెద్దగా ఉన్నప్పుడు అమరవీరుల స్తూపం దీని లోపల ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఇంత ఆహ్లాదకరమైన ఈ ప్లేస్ని క్లోజ్ చేయాల్సిన అవసరమే ఉంది. అందరూ కూడా వస్తారు కదా, పేదోళ్ళు వస్తారు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు, చూడడానికి చాలామంది కూడా వస్తారు. ఈ ప్లేస్ని అంతా ఎందుకు దీనిలోకి రాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఏముందని కూడా నేను అడుగుతున్నా. అదేవిధంగా నేను అడిగేది ఒకటి, కంచెలు బద్దలు కొడతామన్న రేవంత్ రెడ్డి ఎక్స్ట్రా కంచెలు ఎందుకు తీసుకొచ్చింది అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే గతం నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే కూడా ఇదే పాట పాడింది, కంచెలు బద్దలు కొట్టినామన్నారు. మీరు అసెంబ్లీ బయట కూడా చూడొచ్చు, వాళ్ళు ఆడ ఇంకా కంచెలు అలానే ఉన్నాయి. మరి ఆ కంచెలు ఎందుకు ఉన్నాయి? అసెంబ్లీ బయట కంచెలు అలానే ఉన్నాయి, కొత్త కంచెలు ఇలా వచ్చినాయి, దానికి ఎక్స్ట్రా ఈ కంచె వచ్చింది. ఇంత చిన్న ప్రాంగణం అంటే ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని తాకడానికే కానీ, అదేవిధంగా ఉద్యమానికే కానీ ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు. ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఆయన నివాళులు అర్పించడం ఆ యొక్క అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి. ఎందుకు అంటే ఆ రోజు ఏ రోజు అయితే బలిదేవత అని సోనియా గాంధీని కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు కూడా సపోర్ట్ చేయకుండా సమైక్యవాదిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం హోదాలో ఈ యొక్క సీఎం పదవి తీసుకొచ్చిన అమరవీరులే కదా, వాళ్ళ యొక్క త్యాగాల పునాదులపైన ఈ తెలంగాణ ఏర్పడింది. వాళ్ళ యొక్క త్యాగాల పునాదులపైన ఈరోజు తెలంగాణ ఏర్పడితే మళ్ళీ ఆయన డొంక తిరుగుడుగా వచ్చి సీఎం పదవి మీద కూర్చొని ఈ కంచెలన్నీ బద్దలు కొట్టినాయని చెప్పి ఎక్స్ట్రా కంచెలు వేపేయడం జరిగింది. ఇదంతా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రా కంచెలు వస్తున్నాయి. కంచెలు ఏ రోజు కూడా అవి ఏది సెక్యూరిటీ పర్పస్లోనే కంచెలు ఉంచారు తప్ప ఏ రోజు కూడా ఆ కంచెలు అనేటివి ప్రజల్ని ఇబ్బంది పెట్టలే. కాకపోతే ఈయన మేము కంచెలు బద్దలు కొట్టినామని ఎక్స్ట్రా కంచెలు వేపిస్తున్నాడు. ఇంకా నువ్వు సోనియా గాంధీ మీ మంత్రివర్గమేనా ఇక్కడ కూర్చునేది? ఉద్యమకారులందరూ ఆ లోపల ప్లేస్ చూసిన మీరు ఏడ కూర్చుంటారు, అందులో లోపలికి ఎంతమంది వస్తారు? కనీసం 1200 మంది అమరవీరులని అమరవీరుల యొక్క కుటుంబాలని ఎంతవరకు పిలుస్తున్నారు, ఎంతవరకు మీరు
ఆ యొక్క అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటున్నారు అనేది ఈ యొక్క ప్లేస్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే 1200 మంది అయితే పట్టే ప్లేస్ అయితే అందులో లేదు. ఎందుకంటే మీడియా పాయింట్ ఉంటుంది, ఇటు వీళ్ళ స్టేజ్ ఉన్నది. ఏ రోజు కూడా స్టేజ్లు కూడా వీళ్ళు గత ప్రభుత్వాలు నిర్మించుకోలేదు, కానీ ఈయన స్టేజ్ నిర్మించుకున్నాడు. మధ్యలో ఇంకో కంచె తీసుకొచ్చిండు, ట్యాంక్ బండ్ మీద మొత్తము ఆర్భాటం చేస్తున్నాడు. మొత్తము మళ్ళీ అక్కడ ఏంది గేట్లు మొత్తం కాంగ్రెస్ గేట్లు పెట్టిస్తున్నాడు. ఒక సెల్ఫ్ ప్రమోషన్ కిందకి తీసుకుపోతున్నాడు. మొత్తానికి ఈ యొక్క ఉద్యమకారులు కూడా వ్యతిరేకిస్తున్నారు, మేము రామని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అటు రాష్ట్రీయ గీతం కావచ్చు, అదేవిధంగా అటు పోతే చిహ్నాలు కావచ్చు. మీరు ఇప్పుడు రేపు మీకు కనిపిస్తుంది అక్కడ ఏదైతే ఉన్నదో కాకతీయ తోరణం నుంచే ఎంట్రీ. మళ్ళీ రేపు అరే వీళ్ళకు రాచరిక పోకడ అవుపడ్డ కాకతీయ తోరణము ఈరోజు అక్కడ మళ్ళీ ఎందుకు కాకతీయ తోరణం పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ దొంగ మాటలు, జూటా మాటలు. సీఎం హోదాలో ఉండి కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మాటలు నమ్మొద్దు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఈ యొక్క కంచెలు మళ్ళీ ఎలా మొలిచినాయని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటే, ఆ రోజు ప్రభుత్వం కంచెలు ఏర్పాటు చేసిందంటే సెక్యూరిటీ పర్పస్లనే. ఈరోజు వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ అని చెప్పుకున్నారనుకో, అది సిగ్గుచేటు. ఎందుకంటే కంచెలు బద్దలు కొట్టినామన్నారు, ఎక్స్ట్రా కంచెలు తీసుకొచ్చారు. ప్రజలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కంచెలు దేనికి నిదర్శనం, ఈ కంచెలు ఎందుకు వచ్చినాయి అనేది కూడా మీరు క్వశ్చన్ వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి పోకట రాచరిక పోకట అని కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను.